హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎప్పుడైనా బెంగళూరుకి వచ్చినప్పుడు చిక్పేట్ ఏరియాలో గోబీ మంచూరియా ట్రై చేశారా? ఒకవేళ ట్రై చేయకపోతే మాత్రం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కంపల్సరీ ట్రై చేయండి. టేస్ట్ అయితే మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. సో నేనైతే అదే ప్రాసెస్లో ఇంట్లో అయితే ట్రై చేశానన్నమాట. నాకు కూడా సేమ్ ప్రాసెస్లో ట్రై చేసేసరికి సేమ్ అదే టేస్ట్ అయితే వచ్చిందనమాట. అండ్ ఆ వీడియో మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టేసుకున్నాను చూడండి. ఇప్పుడైతే ఫస్ట్ అయితే స్ప్రింగ్ ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నా, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద క్యాప్సికమ్, అలాగే ఒక 2-3 ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా కొత్తిమీర, అల్లం, పుదీనా, పచ్చిమిర్చి పేస్ట్ చేసి పెట్టుకున్న, అలాగే పొట్టు తీసి పెట్టుకున్న ఒక బీట్రూట్ అయితే తీసి పెట్టేసుకున్నాను. ఇంకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే వెల్లుల్లి, అలాగే అల్లం ముక్కలు ఈ విధంగా చాలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. అప్పుడే టేస్ట్ అనేది మనకు సూపర్గా వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ చిల్లీ సాస్ అండి, అలాగే రెడ్ చిల్లీ సాస్ కూడా తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం పిండిలో నానబెట్టుకున్న తర్వాత ఇలా కాలీఫ్లవర్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని ఈ విధంగా బౌల్లో తీసి పక్కన పెట్టుకున్నాను అనమాట. సో నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు. సో ఫస్ట్ అయితే స్టవ్ అంటించుకుందాం. సో స్టవ్ అంటించుకున్న తర్వాత ఒక మందపాటి కడాయి అయితే పెట్టేసుకోవాలి. సో అందులో వచ్చేసి ఒక 5-6 స్పూన్ల వరకు ఆయిల్ అయితే యాడ్ చేసేసుకోవాలండి. అండ్ ఎక్కడ వచ్చేసి మనకు ప్రాసెస్ వాళ్ళు ఎలా చేస్తారో చూపిస్తారు, కానీ అసలు గోబీ మంచూరియా వేయడానికి మనకు మెయిన్ కావాల్సింది ఏంటి? కాలీఫ్లవర్ కదా. సో ఆ కాలీఫ్లవర్ని ఏ పిండిలో డిప్ చేస్తారు, అసలు ఫ్రై చేసేది ఎలా అని మాత్రం వాళ్ళైతే చూపించరు. నాకైతే అసలు వాళ్ళకు వచ్చేది ఏంటి, మనకు రాకపోవడం ఏంటి అని అయితే అనిపించి నేను కూడా ట్రై చేశాను. అండ్ నాకైతే మాత్రం ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా సూపర్గా వచ్చిందండి. సో ఆయిల్ అయితే హీట్ అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకుంటున్నాను, అలాగే కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ కూడా ఇందులోనే వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ అలాగే సో వాళ్ళైతే కొన్ని సీక్రెట్స్ మెయింటైన్ చేస్తారని చెప్పాను కదా, వాళ్ళ టేస్ట్ అనేది తెలిసిపోతుంది అనేసి కొందరైతే చెప్పారనమాట. ఇంకా చూడండి, అలాగే అల్లం ముక్కలు కూడా ఇందులోనే వేసేసుకొని ఒక 2 మినిట్స్ అలా కుక్ చేసుకోవాలండి. సో ఇలా కుక్ చేసుకున్న తర్వాత పచ్చివాసన పోయే వరకు మనం అయితే కొంచెం ఫ్రై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లి ముక్కలు కూడా ఇందులోనే వేసేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అలా కుక్ చేసుకోవాలండి. ఇదైతే ఎక్కువగా మనకి కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా లాస్ట్ ఎండింగ్లో వచ్చేసి స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసేసుకుంటున్నాను. అండ్ అలాగే ఇది మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో మనమైతే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి. వీటికి ఇప్పుడు వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కొంచెం సాల్ట్ పట్టాలి కదా, అందుకనేసి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కాలీఫ్లవర్ని కూడా, వాటిని కూడా ఇందులోనే బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఇప్పుడైతే వీటికి తగ్గట్టు నేను ఆల్రెడీ ఇందులో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసేసుకున్నాను ఫ్రై చేయడానికి ముందు. అండ్ ఇప్పుడు వచ్చేసి కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ మనం సాల్ట్ని అయితే యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇదైతే ఎక్కువసేపు కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ లైట్గా పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి. అండ్ తర్వాత చూడండి, ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత రెడ్ చిల్లీ సాస్ అలాగే గ్రీన్ చిల్లీ సాస్ని కూడా ఇందులోనే వేసేసుకోవాలి. సో ఈ రెండింటిని కూడా బాగా మిక్స్ చేసుకొని, సో చూడండి నేనైతే రెడ్ చిల్లీ గ్రీన్ చిల్లీ సాస్ కూడా బాగా వేసేసుకొని, మనకు కొంచెం కొందరికైతే ఎక్కువగా స్పైసీనెస్ ఇష్టం ఉంటే మాత్రం కొంచెం పచ్చిమిర్చి ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు, అలాగే గ్రీన్ చిల్లీ సాస్ కూడా కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి. నేనైతే మీడియంగా యాడ్ చేసుకున్నాను అనమాట. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ని అయితే స్ప్రింకిల్ చేసేసుకోవాలి. సో ఎందుకంటే మనకు అడుగు అంటకుండా మనం కొంచెం దీన్ని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అని చెప్పాను కదా, చిక్పేటలో వచ్చేసి సేమ్ ఇదే ప్రాసెస్లో చేస్తూ ఉంటారు. నేనైతే వెనక నుండి అంటే మనం చెప్పింటాం కదా, సో వాళ్ళు చేసే వరకు నేను ఏమేమి వేస్తారని చూస్తూనే ఉన్నా, బట్ నాకైతే అర్థం కాలేదు. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత ట్రై చేశాను, అలా వస్తుందో రాదో అని డౌట్ వచ్చింది, కానీ సేమ్ అలాగే వచ్చిందండి టేస్ట్. అండ్ చూడండి, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పేస్ట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసేసుకొని పచ్చివాసన పోయే వరకు ఒక 2 మినిట్స్ అలా బాగా కలుపుకోవాలన్నమాట. సో చూడండి, నేనైతే ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి.
ఇదైతే ఒక 4 మెంబర్స్ టు 5 మెంబర్స్కి అయితే సరిపోతుందండి. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి ఇంగ్రీడియంట్స్ అనేది కొంచెం ఎక్కువగానే తీసుకోండి. అండ్ నెక్స్ట్ లాస్ట్లో వచ్చేసి ఈ విధంగా క్యాప్సికమ్ అంటున్నా, బీట్రూట్ ఆల్రెడీ పొట్టు తీసి పెట్టుకున్నాను కదా, దీన్ని అయితే బాగా చాప్ చేసేసుకోవాలన్నమాట. సో ఇంకొంచెం కలర్ బాగా రావాలంటే మాత్రం ఇంకొకటి కూడా వేసేసుకోవచ్చు. నేనైతే ఒక్కటే చాలా అనుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసి బాగా కొంచెం పచ్చివాసన పోయే వరకు బాగా కుక్ చేసుకోవాలన్నమాట. కొంచెం వాటర్ అయితే స్ప్రింకిల్ చేసేసుకొనేసి, అండ్ అలాగే లాస్ట్లో సాల్ట్ని యాడ్ చేసుకుంటూ సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి అయితే చూసేసుకొని వాటర్ అయితే వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ అలా కుక్ చేసుకోవాలన్నమాట. సో చూడండి, నేనైతే ఎటువంటి ఫుడ్ కలర్ యాడ్ చేయట్లేదు. ఇంకా వాళ్ళు కూడా అంతేనండి, ఫుడ్ కలర్ అయితే యాడ్ చేయరు. ఇంక ఇప్పుడు వచ్చేసి ఫుడ్ కలర్ ఎక్కడ కూడా యూజ్ చేయకూడదు అనేసి బ్యాన్ చేసేసారనమాట. సో ఎవరు కూడా ఫుడ్ కలర్ యాడ్ చేయట్లేదు. సో మొత్తం కూడా ఈ విధంగా బీట్రూట్ మాత్రమే వేస్తారు అక్కడ చిక్పేటలో. చాలా బాగుంటుంది. సో చూడండి, 5 మినిట్స్ తర్వాత గోబీ మంచూరియా అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం వేరే లెవెల్, ఇంకా అరోమా వస్తుందండి. అసలు నిజంగా ఆ స్మెల్కే కడుపు నిండిపోయేలాగా ఉంటుంది అనమాట, అంత బాగుంటుంది టేస్ట్. సో రెడీ అయిపోయింది కదా, నేనైతే ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నా. అండ్ దీనికైతే మనము ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కొంచెం పేస్ట్ వేసి ఆ చట్నీ కొంచెం అయితే వేసేసుకొని, నెక్స్ట్ కీరా దోసకాయ ముక్కలు కూడా వేసేసుకొని ఇందులోనే ఇంకా వాళ్ళైతే కొంచెం లెమన్ కూడా వేసేస్తారనమాట. లాస్ట్ ఎండింగ్లో కొంచెం బొరుగులు అయితే వేస్తారు. మిగిలిపోయిన దాంట్లో కొంచెం కలుపుకొని తినేసామంటే ఆ టేస్టే వేరేగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చెప్పండి, కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. నాకైతే మాత్రం టేస్ట్ చాలా బాగా వచ్చింది. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.